ప్రసాద్ గారు ఆయన నిన్న ఒక మాట మాట్లాడి నేను వినిపిస్తాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టీ నెల నెల తగ్గుతూ వస్తా ఉంది. జిఎస్టీ ఇన్కమ్ గవర్నమెంట్ కి ఓకే నెల నెల తగ్గిపోతుంది. గత 3 నెలల నుంచి అలాగే ఉంది. ఏంటి పరిస్థితి అంటే నాకు అర్థం కావట్లా. ఎరువు తగ్గుతోంది, కొనేవాళ్ళు కొనట్లేదు, కొనేవాళ్ళు ఉంటలా, కొనేవాళ్ళు ఉండలేదా? డబ్బు ఎక్కడ? డబ్బు గవర్నమెంట్ ప్రజలకు డబ్బు వెళ్తలేదా? సరైనగా ప్రజలకి కొనుగోలు శక్తికి డబ్బు సరిపోవట్లేదా? తిరిగిట్లా. రకరకాల స్కీమ్స్ ఉంటాయి కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 అని పెట్టారు. నెలకి 3,000 రూపాయలు తెల్ల 4,000 రూపాయలు చేశారు. 1,000 రూపాయలు పింఛన్ పెంచారు. జగన్ ఏమో అమ్మ ఒడని ఆ ఒడని ఈ ఒడని ఏదేదో ఆయన డబ్బులు ఇచ్చేవాడు. ఆయనేమో 55,000 కోట్ల రూపాయలు సంవత్సరాన్ని పంచిపెట్టాడు. ఈయనేమో 1,50,000 కోట్లు పంచి పెడతా అని చెప్పి ఈయన వాగ్దానం చేసుకుంటూ వెళ్ళారు. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. ఆ స్టార్ట్ అవ్వకపోవటం వల్ల, ఈ సూపర్ 6 స్టార్ట్ అవ్వకపోవటం వల్ల డబ్బు ఫ్లో ఆగిపోయిందా నా ఆలోచన. ఈయన బిజినెస్ మ్యాన్ కదా సార్, అగరబత్తి వాళ్ళు. కానీ వీళ్ళకి రాజకీయంగా అని తెలిస్తే అట్లా ఉండవు. లోపు బయట బ్యాచ్ బాగా అమ్ముకోవడాలు, దాంట్లో డబ్బులు అంటే ఆయన బిజినెస్ స్ట్రాటజీలో ఆయన ఆలోచించారు కదా. ఆయన బిజినెస్ రేట్ అందుకే అగరబత్తి ఆవిడ కొంటలేనట్టు కాదు సార్. ఇప్పుడు ఆయన చెప్పిన సింపుల్ లాజిక్ సింపుల్ లాజిక్ కాదు సార్. మీరు ఈక్వేషన్ మీకు చెప్తా జాగ్రత్తగా. ఈ నిర్మలా సీతారామన్ గారు కూడా 12 లక్షల దాకా ట్యాక్స్ స్లాబ్ లేదంటే మనం ప్రత్యక్ష పరోక్ష పనులు దొల్లగొట్టేస్తున్నారు వాళ్ళు మన మీద. సామాన్య మానవుడు అంటే 12 లక్షల రూపాయలు సంపాదించే జీతగాడు మాత్రమే మార్కెట్లో మొగాడు. మిగిలిన అందరూ పేడు సెకండ్లే. వాళ్ళైతే అలా బెంజ్ కారు కొనడానికో, లేకపోతే BMW కార్లు కొనడానికో వీటికి తగలెట్టే కార్యక్రమం ఉంటుంది. లేకపోతే గోల్డ్ కొని నిక్షేపాలు. అర్థమైంది? అది కూడా చాలా తెలియట్లా. విజయవాడ స్ట్రాటజీలు అయితే గోల్డ్ కొని తీసుకొచ్చి దాన్ని తాకట్టేటి అప్పు తీర్చేస్తారు. ఇక నెల ఇన్స్టాల్మెంట్లు కట్టుకొని తీసుకుంటారు. అదంతా బయట బీడి తువాలు కొట్టేసి కూర్చుంటారు. అలా అమెరికాలో పనిచేస్తున్న నా కొడుకు, నా ఇల్లు వెనకాల చూసారు కోట్లు, జేబులో మాత్రం 10 పైసలు ఉంటుంది దానికి. సో అలాంటి బ్యాచ్లు వీళ్ళు చేసి పని ఎలా ఉంటుందంటే ఫస్ట్ గోల్డ్ కొంటారు. ఇది ఫస్ట్ క్రెడిట్ ఇస్తారు కదా, ఇది తీసుకొచ్చి బ్యాంకులో తాకట్టెట్టి ఆ డబ్బులు అప్పులు తీర్చుకోవడానికి ఇన్స్టాల్మెంట్లో కట్టుకుని పోతారు వీళ్ళు చిట్లేసి. ఈ బ్యాచ్కి ఒక ఎత్తి అయితే మిగిలిన మనం ఇందాక చెప్పిన 12 లక్షల బిలో పవర్టీ వాళ్ళు ఎలా ఉంటారంటే, దిస్ ఈస్ సింపుల్ లాజిక్. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెన్స్ మీకే 1,00,000 రూపాయలు జీతం అనుకోండి ఎగ్జాంపుల్. ఈ సంవత్సరం నుంచి మీకు ట్యాక్స్ లేదనగానే ఈ రోజు దాకా వచ్చి చేతికి వచ్చి డబ్బులు బదులు ఇంకొచ్చి ఎక్కువ వస్తాయి. దానికి ఏం చేస్తారు? ఇంట్లో అమ్మ నాన్న చదువుకోని వాళ్ళు ఉంటారు కదా, ఆ డబ్బులు ఇచ్చి మీరు మార్కెట్లో వెళ్ళి ఒక షర్ట్లు కొనడం, లేకపోతే ఇంకో 2 ప్యాంట్లు కొనడం, 2 చెప్పులు కొనడం, ఇలాంటివన్నీ కార్యక్రమం ఉంటుంది. సో డబ్బులు ఎప్పుడైతే జేబులో ఉంటేనే రొటేషన్ ఉంటుంది. డెఫినెట్గా మీకు సామాన్య మానవుడికి ఏవైతే నవరత్నాలను ఇప్పుడు వీళ్ళు చెప్పిన 6 బుల్లెట్ పాయింట్స్ లో అగరబత్తి లేని బాధ ఏంటంటే బీజేపీ వాళ్ళు సౌండ్లు అలాగే ఉంటాయి. దీనికి బడ్జెట్ లో ప్రవేశపెట్టిన విధానం కూడా అదే పర్పస్, ప్రైమరీ మోటో అది. సో ఎప్పుడైతే రొటేషన్ అన్నది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు అగరబత్తి కొనడం అనుకోండి, దానికి జిఎస్టీ వేసింది కదా, స్టేట్ కి వస్తుంది, సెంట్రల్ కి వస్తుంది, ఇద్దరికి వస్తుంది కదా, అది రెవెన్యూ రొటేషన్ అవుతుంది. అందుకే మన వాళ్ళు లడాఖ్తో పోటీ పడుతున్నారు కిందన. ఇప్పుడు యాక్టివిటీ అన్నది ఇప్పుడు చూడు, సంపద సృష్టిస్తామని చంద్రబాబు గారు చెప్పారు మైక్ ఎట్టుకుని. సంపద ఎలా సృష్టిస్తావు? నీ దగ్గర మెకానిజం కావాలా. MSME యూనిట్లు ఇలాగా మనకి ఇది ఉంది. నేను లక్షలు చెప్తున్నాను, ఒక నదీ ప్రవాహం లాగా ఐటీ అన్నది ఉంటే దానికి కాలువ కట్టి మన పక్క మళ్లించగలిగాడు ఆయన ఆ టైంలో. ఇది ఐటీ సెక్టర్ అని. ఇప్పుడు ఏంటుంది ఏమనంటే ఏ అంటుండదు. ఆ ఏలో ఏం వస్తుందో చెప్పండి బాబు అంటే మీకు తెలియదు. మొన్న వాట్సాప్ గవర్నెన్స్ కూడా అన్నారు, అది నాకు అదేంటో అర్థం కాదు. ఇప్పుడు దాంట్లో 8 మెసేజ్లు వస్తున్నాయి తెలుసా. సరే 7 నెలలు అయింది, 3,000 చెప్పిన 21,000 మాకు నిరుద్యోగ వృత్తి రావాలి, ఇలాంటి మెసేజ్లు ఇస్తున్నారు వాళ్ళకి కదా. సరే ఇవి ఒకటి వాట్సాప్ గవర్నెన్స్లు ఇవన్నీ ఈ పొటానీ కబుర్లు పక్క తీయమనండి. వాట్ ఎగ్జిక్యూషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఏంటి ప్రజల దగ్గర రొటేషన్ కావాలంటే ఏం చేయాలా? సంపద సృష్టి కాదు వాడు ఇప్పుడు ఉదాహరణకి ఎవలాస్ ఉంది ఇక్కడ, ఆయన క్యాస్ట్ ఒకసారి కనుక్కుంటే వాడని చెప్తారు. అది ఎవరు పని చేయాలి? అది నాయ బ్రాహ్మణులు చేయాలి. నాయ బ్రాహ్మణులు అందరూ ఇంకా జీవితంలో ఆ బీసీ సంఘాలు చెప్తున్నాను, వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. కష్టానికి రెసిప్రొకేషన్ ఎవరి దగ్గర ఉంది? దాని చైర్మన్ వాడేవాడో ఉన్నారు, వాడెవడో వేరే క్యాస్ట్ వాడు సంపద వీరికి సృష్టించిస్తున్నాడు. ఇదే మీరు ఐరనింగ్ లాండ్రీ షాప్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళందరూ వాళ్ళే పెట్టుకుంటున్నారా? కాదు కదా. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో వాడి కుల వృత్తులకు కూడా వాడికి అవకాశం లేదు 4 రూపాయలు సంపాదించుకోవడానికి. సో ఇలాంటి ప్రాతిపదిక ఇప్పుడు మనోడు ఉన్నాడు, పేరేటి మార్కెట్లో ఈ షాప్ అంటే ఫేమస్ కదా, ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నాడు అందరికి, హబీబ్ ఉంటుంది. సో ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఏంటవుతుంది అంటే కుల వృత్తులు కూడా పాపం వాళ్ళు భ్రష్టు పట్టించేస్తారు. ఈ అగరబత్తి అని బాధ ఏంటంటే బీజేపీ పరంగా గత ప్రభుత్వంలో రొటేషన్లో 4 రోజులు వెనక వేసుకోగలిగారు జిఎస్టీ రూపంలో. ఈసారి
యాక్టివిటీని ఎప్పుడైతే నిరోధిస్తావో ఇది కేవలం కడుపు మంటతో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యాక్టివిటీ సైకిల్ క్రియేట్ చేసి పెట్టాడు.